సూర్య, ఆ ఏసీపీ నలుగురిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. నీకు ఈ విషయం? నాకు ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చా నేను. తను వాళ్ళని లోపలేసేంత వరకు నువ్వేం చేస్తున్నావయ్యా? లాలీపాప్ ఇస్తున్నావా ఏంటి? నీకు ఇచ్చిన డబ్బులు సాలేదా? ఇంకా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను. ముందు అందరినీ రిలీజ్ చేయి. వినిపిస్తే సైలెన్స్. ఎవరిది నా స్టేషన్కి వచ్చి గట్టిగా అరిచేది? నా మనుషులు తీసుకెళ్ళడానికి వచ్చాను. పిల్లల్నేదో స్కూల్ నుంచి తీసుకెళ్లేలాగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావేంటి? నువ్వు తీసుకెళ్లడానికి వాళ్ళేం స్టూడెంట్స్ కాదు, ఇది స్కూలు కాదు, నువ్వు వాళ్ళ అబ్బా కూడా కాదు. ముందు బయటికి పోరా. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నా కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను మాట్లాడుతున్నది రౌడీ, మీటర్ వడ్డీ, ఫైనాన్షియల్, డ్రగ్ సప్లయర్, మర్డరర్, కిడ్నాపర్, బ్లా 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 బ్లా. మొత్తం మీద చాలా చీప్ అయిన సూరితోనే మాట్లాడుతున్నానని చాలా బాగా తెలుసు. నీకు నేను అలాగే ఉంటాను, కానీ ఈ ఏరియా ప్రజలకి నేనే సూర్య అన్నని, విఐపి ద కింగ్. నా గురించి ఇంకా తెలియదు నీకు. మర్యాదగా చెప్తున్నా, నా వాళ్ళని రిలీజ్ చేసేయి. ఏయ్, వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పడానికి నువ్వెవర్రా? ఎఫ్ఐఆర్ రాసేసాను, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ఈ వెధవల నోట్ నుంచి నిజం వచ్చిన తర్వాత నిన్ను కూడా లోపలేస్తాను. అస్సలు మిస్ కాను. ఏసీపీ, ఇంకా నేను ఎవరిని తెలియకుండానే మాట్లాడుతున్నావు. ఇంకా ఒక్క నిమిషంలో నా బలం ఏంటో తెలుసుకుంటావు నువ్వు. హలో, నేనే ఎమ్మెల్యే స్వామి రెండో కొడుకు మాట్లాడుతున్నాను. ఆ నలుగురిని రిలీజ్ చేయండి. వాళ్ళు మా సూర్య మనుషులు. కుదరదు. నేను ఎమ్మెల్యే కొడుకుని చెప్తున్నాను, ముందు వాళ్ళని రిలీజ్ చేయి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎమ్మెల్యే చెప్తేనే నేను వినలేదు, వాళ్ళ అబ్బాయి చెప్తే మాత్రం నేను వింటానా? రిలీజ్ చేయండి, ఎక్కువ మాట్లాడొద్దు. వాళ్ళను వదిలేసి నిన్ను లోపలికేనా? ఏంటి ఏమన్నావు? నీ దగ్గరే చెప్తున్నాన్రా ఎమ్మెల్యే కొడక్క. నువ్వు నీ పని మాత్రమే చూస్తే చాలు, లేదంటే నువ్వు మాట్లాడుతున్న ఈ కాల్ నాకు రికార్డ్ అవుతుంది. ఇది నేను మీడియాకిచ్చి క్రిమినల్స్ ని పెంచి పోషిస్తున్న ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి నిన్ను అరెస్ట్ చేసేస్తాను. మూసుకుని పెట్రా ఫోన్. ఏసీపీ, ఒక సిటీ ఎమ్మెల్యే కొడుకు దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? నీకు కొంచెం కూడా భయమే లేదా? భయపడ్డానికి నేనేం నీలాగా క్రిమినల్ కాదు. నిన్ను ఆ రోజే ఆ చోట్లనే షూట్ చేసి పడేయాల్సింది. నేను ఎవరో చూపిస్తా నీకు. ఇంకా 2 రోజుల్లో నిన్ను ఈ స్టేషన్ నుంచి నీలి లేని అడవికి ట్రాన్స్ఫర్ చేయకపోతే నా పేరు సూరి కాదు. హే తు, ఆంధ్రాలో నీళ్లు లేని అడవంటూ ఏదీ లేదు. ఒకవేళ ఉందంటే ఆంధ్ర ప్రజలకు మనసెక్కువ. తినడానికి కాస్తంత తిండి, తాగడానికి 1 గ్లాస్ నీళ్లు, పడుకోవడానికి వాళ్ళింటి అరుగు ఇస్తారు. పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. శివప్ప. ఎస్ మేడం. ఏంటయ్యా తిను నా దగ్గర ఇలా మాట్లాడేసలుతుంది? అన్నా మమ్మల్ని బయటికి తేనా, మిగతాదంతా మేము చూసుకుంటాం. రేయ్, నోరు ముయ్యరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేసి మా మనుషుల్ని బయటికి తీసే తీరాలి. సూర్య, కుర్రోళ్ళని బయటికి తీయడం కష్టం. ఇదిగో చూడు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు వాళ్ళని బయటికి తీయాలి. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అన్నిటిని నేను చూసుకుంటాను. ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. అలాగే 4-5 రోజులకు నువ్వు నాకు కాల్ చేయకు. పని అయ్యాక నేనే కాల్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వంతా నీకొక దండం రా, బయలుదేరు. అన్నయ్య. హే, అన్నీ ఆయన చూసుకుంటారు, భయపడకుండా ఉండండి. సార్, నిన్న నుంచి ఏం తినలేదు సార్ మేము. ఓ, ఏసీపీ ఇచ్చింది తిన్నారు కదా. ఏం కావాలరా? సార్, బిర్యానీ కొనివ్వండి సార్. అవును సార్. ఆహా, దానికి ముందు నేను ఇవ్వాల్సిన కొన్ని ఉన్నాయి, అవి ఇచ్చి కొనిస్తానులే. లాక్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఇవ్వు సార్. నీకు సారీ చెప్పుకుంటున్నాను రా. సారీ ఎందుకు సార్? నమస్తే మేడం. హలో కామరాజ్, ఆ నలుగురిని జడ్జ్ ఇంటికి తీసుకొచ్చేయండి. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. మేడం, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, సో అందువల్ల సెబాస్టిన్తో పంపిస్తాను మేడం. ఓకే. సరే మేడం, సరే మేడం, ఓకే మేడం, పంపించేస్తా. హలో,
ఆ నలుగురు కుర్రాలు గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా మధ్యని ఇంటికే వచ్చావు? ఏంటి విషయం? సార్, ఒక మర్డర్ కేసులో నలుగురిని నేను అరెస్ట్ చేశాను. వాళ్ళు స్టేషన్లో ఉన్నారంటే పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్. అందువల్లే మీ ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాను. ఎవరమ్మా అది? సూరి మనుషులు సార్. సరే ఓకే అమ్మా, త్వరగా తీసుకురా. ఓకే సార్. ఏంటి నలుగురు కుంటుకుంటొస్తున్నారు? మీకు చెప్పాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని. మేడం, మీరు వెళ్ళిన తర్వాత ఈ నలుగురు చాలా గలాట చేశారు మేడం. సార్ గారు కొంచెమైనా పని చేయండి అని చెప్పారు. నేను బాగా పనిచేశాను. దీన్ని నేను నమ్మాలా? కావాలంటే సార్ దగ్గర అడగండి. మీరందరూ ఇలాంటి వాళ్ళని నాకు తెలుసు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మధ్యని ఎందుకని ఈ కుర్రాళ్ళని ఎలా కొట్టావు నువ్వు? తప్పు చేశావమ్మా. వాళ్ళు కూడా మనుషులే. తప్పు చేశారా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. అందుకోసమని నువ్వు ఈ విధంగా ఖచ్చితంగా చేసి ఉండకూడదు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ముందుగా వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించు, తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయి. ఎస్ సార్. రెడీ. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే నేను మేడం. వెనకాలేస్తాను. సరే మేడం, వెళ్దాం. నొప్పిగా ఉంది. కళ్ళు ఓపెన్ చేయండి. అయ్యో. సిస్టర్, డాక్టర్. వీళ్ళిద్దరికి ఇంజెక్షన్ చేయండి. ఓకే డాక్టర్. అమ్మా అమ్మా, అయ్యో. హే ఏసీపీ, చూసావు కదా నా పవర్ని, ఎలా మా మనుషుల్ని కాపాడానని. రే సూరి, నీలాంటి ఒక చెత్త విధవని నేను ఇంతవరకు చూడనే లేదు. హే, జాగ్రత్తగా మాట్లాడు. రే, నోరు మూసుకొని వినరా. డైరెక్ట్ గా రిలీజ్ చేయించే సత్తా లేక ఈ విధంగా డ్రామాలాడి బిల్డప్ కొడుతున్నావా? ఇప్పుడే నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నావు, ఒప్పుకుంటున్నాను. నేను అర్థం చేసుకోవడానికన్నా ముందే నువ్వు ఎక్కువగా భయపడ్డావు కదా, అది చాలరా నాకు. ఏంటి, సూరికి భయమా? హ, నాకు భయం అయితే నీకు ఫోనే చేసి ఉండను కదా. నువ్వు భయపడ్డావు కాబట్టి నీ మనుషుల్ని ఇలా చేసావు, లేదంటే వాళ్ళని ఊరికి వదిలేసి ఉండొచ్చు కదా. ఏయ్, ఇది నీకు ఉట్టి శాంపిల్ మాత్రమే. ఇంత జరిగా కూడా నువ్వు చేంజ్ అవ్వలేదు అనుకో, తర్వాత నీకుంది ఒక పెద్ద బాంబు. పోలీస్ నిరా నేను. ఏసీపీ మర్దిని అన్నదే నా పేరు. న్యాయం, ధర్మం, నీతిని కాపాడడం కోసమే నేను కాకి చొక్కని వేసుకున్నాను. హ, కాకి చొక్క వేసుకోవడానికి ముందే నీలాంటి క్రిమినల్స్ నేను మీట్ అవ్వాల్సి వస్తుందని ముందే తెలుసు. అది తెలిసి కూడా నేను కాకినే ఎంచుకున్నానంటే నా లైఫ్లో నేను అన్నింటికి రెడీగా ఉన్నానని అర్థం. అర్థమైందా? ఏయ్ 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 ఏ మాట్లాడరా, మాట్లాడడానికి ముందు ఏ ఏ అంటావు? యర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. నీకు నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకే మంచిది. నేనే వచ్చి పట్టుకున్నానంటే పెట్రా ఫోన్. ముందు ఏదైనా చేసి దాన్ని చంపేయాలి.